దాన్ని పొందలేదు. 7 రోజులు కష్టపడ్డాడు. నమ్మని వాళ్ళని బతిమాలుకున్నాడు. బతిమాలుకుని వాళ్ళని తెచ్చుకున్నాడు. ఈ బ్రహ్మాండములన్నీ కలిసి వచ్చి పడిపోయిన ఈ పర్వతం కదలదు, నన్ను నమ్మండి. నమ్మని వాళ్ళని బంధువులారా అని పిలిచాడు. పిలిచి మీరందరూ రండి, ఈ కొండ కింద చేరండి, మిమ్మల్ని కాపాడి తీరుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను, నన్ను నమ్మండి, నా దగ్గరికి రండి అని చెప్పి నమ్మని వాళ్ళని బతిమాలుకుని కొండ కిందకి తెచ్చాడు. తెచ్చి కొండ ఎత్తి పట్టి 7 రాత్రులు 7 పగళ్ళు పోషిస్తే అప్పుడు ఇంద్రుడికి బుద్ధొచ్చి వానాపాడు. అప్పుడు కొండ సురక్షితంగా దింపిన తరువాత చిన్ని కృష్ణుడు వెళ్ళి ఒక పర్వత శిఖరం మీద కూర్చుంటే ఆ ఇంద్రుడు సురభి ఆవుల యొక్క తల్లితో కలిసి వచ్చాడు. ఆ సురభి వచ్చి నోరు ఉన్నవాళ్ళు ఆపద వస్తే భగవంతుడిని పిలుస్తారు, కానీ నా సంతానం ఆవులు దూడలు ఎద్దులు అవి నోరు విప్పి పిలవలేవు. అటువంటి గోవులను కూడా అంత ప్రేమతో ఒక్క దూడ కూడా దెబ్బ తినకుండా కొండ కింద పెట్టి కాపాడావు. గోవులను కాపాడిన వాడివి కాబట్టి గోవిందా అన్న నామంతో నీకు పట్టాభిషేకం చేస్తున్నానని ఆనాడు సురభి తన పాలతోటి ఆకాశ గంగాజలాలతో ఆ దిగ్గజములు వచ్చి ఆ దేవతల తల్లి అదితి చూస్తుండగా ఇంద్రుడు అభిషేక